మొన్నే మనం ప్రెస్ మీట్‌లో కూడా కలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రిలీజ్‌కి కలుసుకుంటున్నాం. హ్మ్. 'ఆపరేషన్ రావణ్' 26న వస్తుంది. కాకపోతే బయటేమో ఈ రావణ్‌కి వర్షం బాగా ఇదైపోయే పరిస్థితి అవుతుంది కదా! ఏం ఎలా రేపటి నుంచి వర్షాలు ఆగిపోతాయి. ఎలా ఎలా? అంటే డెఫినెట్లీ వర్షం ఆగాలనే కోరుకుంటున్నాం. వర్షం పడినా కానీ మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆదరించాలి. ఇది మంచి సినిమా. రేపు టాక్ తర్వాత ఇంకా బాగా చాలామంది కార్లు వేసుకుని, రెయిన్ కోట్లు వేసుకుని మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా వర్షాలు కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇది టికెట్ రేట్లు తగ్గించారంటున్నారు కదా! అంటే ఏంటి రీజన్ ఏంటి? అంటే రేట్ తగ్గించలేదండి. బేస్ ప్రైస్ ఒకటి ఉంటుంది, పెంచుకోవచ్చు కావాలంటే. ఆ బేస్ ప్రైస్‌లోనే ఉంది. రూ. 112 బేస్ ప్రైస్ ఆ ప్రైస్‌లోనే ఉంది. కొన్ని థియేటర్స్‌లో ఆ థియేటర్స్ దాన్ని బట్టి ఉంటాయి కేటగిరీస్‌లో. ఆ కేటగిరీస్‌లో కూడా ఉంటాయి. రూ. 70 నుంచి స్టార్ట్ అవుతుంది. రూ. 70 నుంచి. అంటే ఇది ఆ ప్రైస్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉందా? ఉందండి. సింగిల్ హైదరాబాద్లో స్క్రీన్ ఉంది. హైదరాబాద్లో ఉంది. సింగిల్ రేపు స్క్రీన్స్ రేపు సంధ్యా థియేటర్‌లో మేము చూస్తున్నాము. రూ. 70 నుంచి స్టార్ట్. రూ. 70 నుంచా? అచ్చా! అచ్చా! అంటే మీరు 'పలాస' తర్వాత ఇదొచ్చిన ఈ సినిమాలున్నాయి గదా! అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఎలా ఉంటున్నాయంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింకప్ పెట్టి చేస్తున్నారు ఇప్పుడు యూనివర్సల్‌కి. మీ అంటే వీటిలో ఏదన్నా ఒకటి అలా ఉండే అవకాశం ఉందా? లేదండి. లేదు. సరే. మీ నాన్నగారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరెలా అంటే ఒక సన్‌గా కాకుండా ఒక హీరోగా దీన్నెలా రిసీవ్ చేసుకున్నారు అసలకి? అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి. సో, ఒక మంచి కథని 'పలాస' తర్వాత మా బ్యానర్‌లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్‌లీ. సో, అట్లాగే ఒక మంచి కథ ఇది. రేపు మీరు చూసినాక మీకు అర్థమవుతుంది. రక్షిత్, సార్, అయ్యి బాగున్నా? సార్ బాగున్నాను. గుడ్. ఇప్పుడు 3, 4 సినిమాలు చేసినావు. అంతో ఇంతో ఎక్స్పీరియన్స్ నీకు ఉంది ఇండస్ట్రీలో. డైరెక్టర్లు నీ కథ డైరెక్టర్లకు నచ్చక మీ నాన్నతో సినిమా చేసినావా, లేకపోతే నిజంగానే మీ నాన్న డైరెక్టర్గా చూద్దామని సినిమా చేసినావా? డైరెక్టర్లు నచ్చక కాదు సార్. మా నాన్నగారికి మా నాన్నగారు చాలా కథలు వినుంటాం మేము. ప్రొడక్షన్ దీంట్లో చాలా కథలు వినుంటాం. కానీ వాళ్ళు చెప్పే బడ్జెట్స్ గానీ, నంబర్ ఆఫ్ డేస్ గానీ, ఒక పరంగా కథలు గానీ, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనమే ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన. దాని నుంచి పుట్టిన కథ 'ఆపరేషన్ రావణ్'. ఈ స్టేజ్ దాకా రావటం అది నిజంగా మీ అందరి సపోర్టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. సో అంటే మీ వెనక్కున్న ఆ పోస్టర్‌లో చూస్తే మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉంది కదా! సో అక్కడ చూస్తే ఆఫ్ ఉంది కాబట్టి ఆ విలన్ మీరేనా ఏంటి? అదే అందుకేనండి సిల్వర్ కాయిన్స్ కంటెస్ట్ పెట్టాము. మీరు ముందే నాతో అన్నీ చెప్పించేయాలనుకుంటాను. చాలా తప్పు అది. కాబట్టి జనాల్ని రేపు చూడనివ్వండి. రేపు సినిమా చూసి ఇంటర్వెల్‌లో మీరు కూడా మెసేజ్ పెట్టండి నేనా అని, అప్పుడు చెప్తాను. యాహ్! డన్. రక్షిత్ గారు హాయ్ అండి. హాయ్. ప్రమోషన్స్ చూస్తున్నాం, చాలా ఫుల్ స్వింగ్లో చేస్తున్నారు. ప్రమోషన్స్కి ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే సినిమా కంటే ప్రమోషన్స్కి మీరు ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కమల్ హాసన్ గారు భారతీయుడు స్టేజ్ మీద చెప్పారు, మేము ఒక సేల్స్మెన్ లాగా ప్రమోట్ చేయాలి అని. దట్స్ ద జాబ్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి సినిమా కోసం ఏదైనా చేయాలి. నిన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి దోశలు వేసాము, కాఫీ పెట్టించాము, ఆడియన్స్తో మాట్లాడాము. సో ఆడియన్స్కి ఎంత దగ్గరగా తీసుకెళ్ళాలి అని ప్రతి నిమిషం ప్రతి క్షణం తపన పడుతున్నాం. అండ్ అట్లాగే కొన్ని కాన్సెప్ట్ వీడియోలు కూడా చేసాం. వాటికి కారణం అదే, సినిమా బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని. ఓకే, కానీ 26వ తేదీ రావణ్ వర్సెస్ రాయన్ ఎలా ఉండబోతుంది ఏంటి? రావణ్ గెలుస్తాడు, చూద్దాం. రావణ్నే గెలుస్తాడు. మా సినిమా తక్కువ టికెట్ రేట్ అని చెప్పాను. రాయన్ ఎక్కువ రేట్ ఉంది టికెట్. సో మీరు ట్రై చేయండి, ఫస్ట్ మా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, ఒక సైకో థ్రిల్లరు. అండ్ మీరు సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. సో తప్పకుండా చూడండి. చాలామంది అంటే వాళ్ళ సన్ని పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు కానీ డైరెక్షన్ ఫస్ట్ టైం వింటున్నాము. అండ్ మేబీ ఫాదర్ కాకుండా అంటే ఇంట్లో మీరు క్లోజ్గా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు, బట్ సెట్స్లోకి వచ్చేసరికి మీరు ఫాదర్ అండ్ సన్ కదా. మేబీ మా ఫాదర్ కాకుండా డైరెక్టర్ ఇంకెవరైనా అయ్యుంటే ఇంకా ఈ క్యారెక్టర్ ఇంకా ఫ్రీగా చేసి ఉండేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను ఒక యాక్టర్గానే చేశాను, ఏమి ఇబ్బంది పడలేదు. ఎప్పుడు మా ఫాదర్ డైరెక్షన్ చేస్తున్నారు, నేను ఎప్పుడు సిగ్గుపడలేదు.
ఎందుకంటే పలాస అప్పుడు కూడా మా ఫాదర్ సెట్లో ఉండేవాళ్ళు కొన్ని రోజులు. ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదు నాకు అసలు. సో ఇంట్లో ఎలా ఉన్నారో సెట్స్లో కూడా అలానే ఉన్నారు. మేము ఇంట్లో ఉంటే అంతసేపు కలిసి ఉండము. కాబట్టి నాకు ఈ 40 రోజులు మా నాన్నగారితో చాలా దగ్గరగా ఉన్నాను. అది కూడా నాకు చాలా స్పెషల్. ప్రతిరోజు మా నాన్నగారితోనే ఉండేవాడిని. ఇట్లాంటి ఒక 40 రోజులు మళ్ళీ నా లైఫ్లో వస్తాయో రాదో తెలియదు. సో ఏమన్నా చెప్పారా చాలా బాగా చేశారని ఆర్? లేదండి, అంత ఏమీ ఎక్స్ప్రెసివ్గా చెప్పరు నాకు ఏది. ఆ పద్యం పాడాను కదా, ఆ పద్యం సీన్లో చెప్పారు, అందుకే నేను పద్యం పాడాను మళ్ళీ. ఆ పద్యం సీన్లో చాలా బాగా చేసామని చెప్పారు. ఎలా చేశారని అయితే మేము రేపు 26th చూసి చెప్పాలి. చూసి మీరే చెప్పండి. రేపు చెప్తారేమో, ఆడియన్సే చెప్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు ఈ మాస్క్ మీద లేకపోతే ఫేస్ రివీల్ చేయకుండా చాలా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం లాస్ట్ వరకు రివీల్ అవ్వదు అంటున్నారు. నిజంగా దానికి ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే జనాల అటెన్షన్ కోసం ఏమైనా అలాంటిది క్రియేట్ చేశారా అనేది ఒక డౌట్గా ఉంది. టైటిలే ఆయన పేరు పెట్టాం, ఇంకా ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అసలు టైటిలే ఆ మాస్క్ మెన్ మీద. సో హీఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా చూశాక మీకు అర్థమవుతుంది, ఇదేదో ఊరికనే గిమిక్ కాదు, చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఒక న్యాచురల్ ఫ్లోలో జరుగుతుంది. మనం ఎలా అయితే మలయాళం నుంచి ఒక మంజుమల్ బాయ్స్ని తీసుకున్నాం, ఒక ఫ్లోలో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంత న్యాచురల్ ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సినిమాను కూడా మనం అంత బాగా స్ట్రాంగ్గా చూసి ఒక నలుగురికి చెప్పాలి. మీకు బాగుంది అనిపిస్తే మీరు ఇంకో నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ. రక్షిత్ గారు, ఆపరేషన్ రావణ్ ట్రైలర్ బాగుందండి, కానీ ఒక యాక్టర్గా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా కొన్ని మూవీస్ చేశారు. అంటే ఇప్పుడు యాక్టర్గా ఒక పర్టికులర్ సీన్స్ చేసినప్పుడు నేను బాగానే చేశాను మీకు అనిపిస్తుంది, కానీ డైరెక్టర్గా మీ ఫాదర్ గారు కానీ ఒప్పుకోరు. కానీ ఏదైనా పర్టికులర్ సీన్లో ఇది బాగా రాలేదు అని ఏదో నెగోషియేట్ అయిన మీ సీన్ ఉందా? అంటే ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు నేనే తప్పు చేస్తాను, మా ఫాదర్ కరెక్ట్ అయిన అటువంటి అనిపించిందా మీకు ఏదైనా పర్టికులర్ సీన్లో? మా ఫాదర్ అనే కాదండి, ఎనీ డైరెక్టర్ నాకు ఈ సీన్ బాగాలేదు ఇంకో టేక్ చేద్దామంటే చేస్తాను. 1 టేక్ 2 టేకులు కాదు, 10 టేకులు 25 టేకులైనా చేస్తాను. అది నేను పలాసాపుడు చేశాను, నేను ప్రతి సినిమాకి అలాగే చేస్తాను. సో దీంట్లో పాజిటివ్ చూస్తే నీకు గ్రే షేడ్ కనబడుతుంది, పాజిటివ్ సైడ్ కనబడుతుంది. సో విలన్ కూడా గ్రే షేడ్ కనబడుతుంది, అలాగే పాజిటివ్ కనబడుతుంది. అంటే విలన్ కూడా రెండు రకాలు ఉన్నాయి అక్కడ విలన్కి. అంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు మంచి మనిషి అవుతాడు. నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్ని డామినేట్ చేసినప్పుడు సైకోలు అవుతారు. సో ఆ ఆలోచనలు మన అందరిలోనూ ఉంటాయి. దాన్ని సూచించడానికి కొంతవరకు చూపించాము. అండ్ మన ఆలోచనల్ని మనం విజువల్గా చూడగలుగుతాం ఈ సినిమాలో. మీరు ఓపెనింగ్ షాట్లో చూసినట్టయితే, మేము ఇందాక రిలీజ్ చేసిన ఓపెనింగ్ షాట్లో, దాంట్లో అతని తాలూకు ఆలోచన మీకు కనబడుతుంది, మళ్ళీ చూడండి. ఓకే. సో అలా ఒక వైబ్రెంట్గా తీసిన సినిమా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ రామన్ సినిమా ఉందని తెలిసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి, మీరే చేస్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు మీ అందరితో పోల్చుకుంటే రాధికా గారు సీనియరు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ నటి. సో ఎక్కడ కూడా ప్రమోషన్స్కి ఆవిడ రాలేదు, అండ్ కామన్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగినాయా రాధికా గారికి మీకు, లేకపోతే చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా, లేదా వేరే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ రాకపోవటానికి? రాధికా గారు మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చారు, మీరు అందరూ చూశారు. ఆ రోజు మీరు అందరూ కూడా వచ్చారు. మేము సినిమా యాక్చువల్లీ అనుకున్న డేట్ కన్నా ముందుకు వచ్చాం. రాధికా గారి డాటర్ మ్యారేజ్ ఉంది, మీరు అందరికీ తెలుసు, మీరు వెళ్ళి కలిశారు కూడా. సో కాబట్టి మీరు అనవసరంగా గొడవలు ఉన్నాయా, అసలు ఆవిడతో గొడవ పడే స్థాయి మాకు లేదు. కాబట్టి ఆవిడ పెద్ద లేడీ సూపర్ స్టార్. మాకు బయట కూడా పంపిస్తా ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేస్తాం మోస్ట్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అంటే సిల్వర్ కాయినే పెట్టారు, గోల్డ్ కాయిన్ పెడితే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారేమో అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ మండే నుంచి పెడదాం, మండే నుంచి గోల్డ్ కాయిన్. ఇంకో కంటెస్ట్ ఏమన్నా పెట్టి అప్పుడు గోల్డ్ కాయిన్ పెడతాం. అంటే గెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తారా సిల్వర్ కాయిన్స్? గెస్ట్ చేసిన ఫస్ట్ 1000 మెంబర్స్కి ఇస్తాం, ఆల్రెడీ కొని ఉంచాం. 1000 మెంబర్స్ మీకు కూడా ఇస్తాం. రక్షిత్ గారు, సో స్టార్టింగ్ మనకి ఇందాక ఇంట్రడక్షన్ టీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక డైలాగ్ ఉంది, లవ్ గురించి, అంటే అమ్మాయి మోసం చేయడం వల్ల అటాక్ చేస్తున్నట్టుగా. ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఆన్ ద బేస్ ఆఫ్ లవ్ మోసం చేస్తేనే అటాక్ చేస్తున్నారు, లేదా వేరే రీజన్స్? సైకో థ్రిల్లర్ అంటే అదొకటే ఉండదు. సో సైకో స్టోరీ అని చెప్పారు, బట్ లవ్ గురించి అని చెప్పి ఒక గ్లిమ్స్ లాగా వదిలేరు ఇంట్రడక్షన్. సో వాట్ విల్ బి ద మెయిన్ ఆస్పెక్ట్? అదేనండి, నేను ఇందాక చెప్పినట్టు ఒక న్యాచురల్ ఫ్లోలో సినిమా జరుగుతుంది. న్యాచురల్గా మనం ప్రతిరోజు మనం ఫేస్ చేసే ఇబ్బందులు అండ్ మనకు జరిగే వీటిల్లోంచే కథ ఉంటుంది.
సో ఆ కథ ఏంటి, మా విలన్కి సైకోకి జరిగిన ఇబ్బంది ఏంటి, అతను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, అతను ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనేది మీరు రేపు సినిమాలోనే చూడాలి. అండ్ మాస్క్ని కనిపెట్టిన వాళ్ళు అన్నారంటే మాకు టీజర్ అండ్ ట్రైలర్ ఇందాక చూస్తుంటే 2 మాస్కులు కనిపించాయి. వైట్ కలర్ మాస్క్ ఒకటి అండ్ ఇది అంటే మనకి దాంట్లో కనిపించింది. అవును. సో ఇద్దరు ఒకే పర్సన్ 2 మాస్కులు యూస్ చేస్తారు లేదా ఇద్దరు అది రకరకాలుగా ఉంటుందండి. అది రకరకాల మాస్కులు ఉన్నాయి, రకరకాల గెటప్పుల్లో మనుషులు ఉన్నారు కదా. సో అది ఈ మాస్క్ వెనక ఎవరున్నారో మీరు కనిపెట్టాలి, అది ఒకటే టాస్క్. ఈ మాస్క్ కనిపెడితే ఒకటి పర్ హెడ్ పర్ టికెట్ ఒక సిల్వర్ కాయిన్. రక్షిత్ గారు అన్న, హీరో గారు, మీ ఇంట్లో డాక్టరు, డైరెక్టరు, యాక్టర్, బిజినెస్ మ్యాన్స్ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు మూవీ స్టోరీస్ వస్తే మీరు ఒక్కరే వింటారా లేక మీ నాన్నగారితో కలిసి వింటారా? నేను వింటాను, బాగున్న తర్వాత మా నాన్నగారిని కూడా వినమని అడుగుతాను. ఆగస్టు 2కి వచ్చే సినిమాను జూలై 26కి ఎందుకు తీసుకొస్తారు? డేట్ బాగుంటుందని ముందుకు వచ్చాము. పోస్ట్ పోన్ అయితే జనరల్లీ అడుగుతారు, ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఎందుకు పోస్ట్ పోన్ అయింది. ప్రీ పోన్ అయినా అడుగుతారండి. అంటే వీఆర్ వెరీ రెడీ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మంచి డేట్ దొరుకుతుంది కాబట్టి ముందుకు వచ్చాం. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, మీ పేరు చూసుకుంటే రక్షిత్ అనమాట అన్న. మీ పేరు చూసుకుంటే రక్షిత్, సినిమా చూసుకుంటే రావణ్. అంటే పాజిటివ్ నెగిటివ్ అనమాట. మీ పేరులోనే పాజిటివ్ ఉందన్న. మరి సినిమాలో 2 రోల్స్ ఉండేటప్పుడు పాజిటివ్ ఎందుకు పెట్టాల్సి? నేను డబుల్ యాక్షన్ అని అడుగుతున్నారు మీరు. అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. అంటే రక్షిత్ అని పేరు ఎందుకు పెట్టలేదన్న? రక్షిత్ అని సినిమాకి పేరు పిచ్చోడు అంటారు ఇప్పటికే. ఇంకా రక్షిత్ అని పెట్టుకుని ఇంకా ఎన్ని పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మీరు అడుగుతారు ఎందుకు పెట్టుకున్నారు మీరు రక్షిత్ అని, మీకు అంత మీ ప్రొడక్షన్ ఉంటే మీ నాన్నగారు డైరెక్టర్ అయితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెడతారా అని అడుగుతారు అప్పుడు. ఓకే. రక్షిత్ గారు, ఇప్పుడు ఈ మూవీ తమిళ్, హిందీ కూడా రిలీజ్ అవుతుందండి సైమల్టేనియస్గా? తమిళ్, హిందీ డబ్బింగ్ అయిందండి. హిందీలో రిలీజ్ లేదు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, అసలు మేము ఎప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పలేదు. ఈ 2 భాషల్లో కూడా డబ్బింగ్ చేసాం. ఫర్ ద రీజన్ రాధిక గారు ఉన్నారు, చరణ్ రాజ్ గారు ఉన్నారు, వినోద్ సాగర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి తమిళ్లో కూడా చేస్తున్నాం. అంటే ఇప్పుడు అదే రోజున రిలీజ్ అవుతుందా నెక్స్ట్ వేరే? లేదు, ఓన్లీ తెలుగు రిలీజే. రేపు ఓన్లీ తెలుగు రిలీజ్. హాయ్ సార్. హాయ్ అండి. యాక్చువల్లీ మీరు పలాసా మూవీ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే 45 డేస్ ఆ ఏరియాకి తగ్గట్టు మీ లుక్ చేంజ్ చేసుకోవడం కానీ, లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ చాలా వరకు తెలిసింది. అయితే ఈ సినిమా కోసం మీరు డిఫరెంట్ లుక్, అంటే రఫ్ లుక్ కనబడుతుంది ఈ సినిమాలో. అయితే ఆ రఫ్ లుక్ కోసం మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ బెల్లంకొండ సాయి శ్రీనివాస గారు రాక్షసుడు మూవీ చేశారు. దాంట్లో చాలా డీసెంట్ లుక్, అంటే ఒక కానిస్టేబుల్ లుక్ లైక్ అలా ఉంది. దీంట్లో రఫ్ లుక్ ఉంది. సో ఎలా మీరు, అంటే ఏమైనా రిఫరెన్స్ అక్కడి నుంచి ఏమైనా తీసుకున్నారా, లేదా మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? ఈ రోల్ ఒక అర్బన్, ఒక హైదరాబాద్ కుర్రాడు రోల్ అండి. మీడియా ఆఫీస్లో పనిచేస్తాను, ఒక జర్నలిస్ట్ని. సో ఆ రెఫరెన్స్లో మిమ్మల్ని అందరినీ చూసి తీసుకున్న రెఫరెన్స్ అది. అంటే ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అయితే వద్దు. వద్దా? సిల్వర్ కాయిన్ గురించి అండి. మరి అది బాక్స్లోనే ఉంటుంది, బాక్స్లో పెట్టిస్తాం కాయిన్. బాక్స్లో పెట్టిస్తారా? ఓకే డన్. అంటే లైక్ ఓన్లీ మా మీడియా వరకు, అంటే లైక్ చూసిన వాళ్ళకి కాబట్టి మీ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా కాంటెస్టెంట్లో? అంటే తెలుసుంటుంది కదా. ఈ 2 తెలుగు స్టేట్స్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, అందుకే నెంబర్ ఇచ్చాము. ఎవరైనా చేయొచ్చు. ఇంటర్వెల్ కల్లా చెప్పాలి. ఇంటర్వెల్ కల్లా మెసేజ్ చేసి మీ టికెట్ అండ్ మీరు థియేటర్లో ఒక ఫోటో తీసి పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే మేము పంపిస్తాం సిల్వర్ కాయిన్. ఆపరేషన్ రావణ్ పార్ట్ 2 ఉండదు.